దానికైతే ఏ అక్కర్లా, కానీ తను మాట్లాడితే అయిపోతుంది. మాట్లాడకుండా ఈగో ప్రదర్శించడం వల్ల ఆగింది అక్కడ. బేసిక్ సమస్య ఈగో అక్కడ. ఈ పార్టీలను చీల్చి తీసుకెళ్ళడం సాధ్యం కాదు అతనికి. ఎందుకంటే బిఫోర్ కనుక వీళ్ళతో సంతకం పెట్టించారనుకోండి, ఆటోమేటిక్ అనర్హులు అవుతారు వాళ్ళు. నువ్వు 2/3 చీలు రావచ్చు యువతలకి. 2/3 ఎవరు చీలట్లు అక్కడ, డిఎంకే కానీ ఏఐడిఎంకేలో కానీ. 2/3 చీలకుండా కనుక ఇటు వచ్చి వీళ్ళకి సంతకం పెట్టారనుకోండి కాగితం మీద. ఇప్పుడు మీరు చూడండి, మొన్న తమిళనాడులో ఇదే తెలంగాణలో ఎమ్మెల్యేలు వెళ్ళిన వాళ్ళు లేదు లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, నెల నెల వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నామని చెప్పారు వాళ్ళు. ఆ కారణంగా అనర్హత వేయట్లేదు అన్నాడు స్పీకర్. అయిపోయింది కదా, అది ఫ్లోర్లో ఉంది కాబట్టి. అదే వాళ్ళు పేపర్ మీద సంతకం పెట్టించి ఇచ్చున్నారు అనుకోండి. ఇప్పుడు దానా నాగేందర్ది ఎందుకని మళ్ళీ రేపు పొద్దున్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది? దానా నాగేందర్ కాంగ్రెస్ ఎంపీగా కూడా చేశాడు. అబ్బాయి ఆయన ఏదో పొరపాటు చేశాడని తీర్పిస్తే ఎట్టుంటది? అందులో నేను బీఆర్ఎస్ పట్ల కమిట్ అయి ఉన్నానని చెప్తే. కాబట్టి అతనిది ఒకటి ఇప్పుడు మళ్ళీ న్యాయ వివాదానికి వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలా? యువతల పార్టీకి సంతకం పెట్టారా అనుకోండి, కథం అక్కడ 2/3 దొరికితే పెట్టేసి ఉండేవాళ్ళు. 2/3 దొరక్కపోవడం వల్ల ఎదురవుతున్న సమస్య ఇక్కడ. సరే, ఒక రకంగా నిజంగా న్యాయ పోరాటానికి వెళ్తే ఎంతవరకు, అంటే గవర్నర్ ఏమో ఇప్పుడు పూర్తిగా 118 స్థానాలు